వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఈ ఏడాది రక్షాబంధన్ను ఎంతో ఆనందంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. తన సోదరుల్ని లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరులతో కలిసి కట్టించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన అల్లరి మామూలుగా లేదు. అక్కా చెల్లెమ్మలను ఆట పట్టిస్తూ బాలయ్య చేసిన సందడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సందర్భంలో అక్క పురంధేశ్వరి బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఆ ఆడియో క్లారిటీ లేకపోవడంతో పురంధేశ్వరి ఏం చెప్పారో ఇలా చాలామందికి అర్థం కాలేదు. కానీ అసలు ఏం చెప్పారో ఓ లుక్కేద్దాం రండి. 10 పైసలు ఇచ్చిన బాలయ్య తమకి ఆప్యాయంగా రాఖీ కట్టిన అక్క చెల్లెలకు ప్రేమగా బహుమతి కానీ డబ్బు కానీ అన్నదమ్ములకు ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ వీడియోలో తనకి రాఖీ కట్టిన అక్క లోకేశ్వరికి ముందుగా డబ్బులు ఇచ్చారు బాలయ్య. అయితే ఆ తర్వాత రాఖీ కట్టింది భువనేశ్వరికి. అక్క లోకేశ్వరికి ఇచ్చిన అదే డబ్బును మళ్ళీ తీసుకొని ఇచ్చారు, రిటర్న్ ఇచ్చారు. ఇది చూసిన వెంటనే పురంధేశ్వరి బాలయ్యను ఓ రేంజ్లో ఆట పట్టించారు. చీచీ, ఇదే పని వీడు చిన్నప్పుడు కూడా చేశాడు. ఒకసారి బెగ్గర్కి చిన్నప్పుడు 10 పైసలు వేశాడు. అది చూసి మరీ 10 పైసలు ఏంట్రా అంటూ అమ్మ అడిగితే ఆ బిచ్చగాడికి వేసిన 10 పైసలు వెనక్కి తీసుకొని మళ్ళీ వేశాడు అంటూ పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఇది విని అక్కడున్న వాళ్ళంతా తెగ నవ్వుకున్నారు. నారా భువనేశ్వరి అయితే బాలయ్య ఎల్లరికి ఒకటే నవ్వు. ఇక రాఖీ కట్టిన అక్కలిద్దరికి వాళ్ళకి సతీ సమేతంగా దండం పెట్టారు బాలయ్య. చెల్లి భువనేశ్వరికి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలయ్య ఎంతైనా బంధాలకి బాగా విలువ ఇస్తారంటే ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలయ్య ఎప్పటికీ బాల్డే అంటూ మురిసిపోతున్నారు. రామ్ చరణ్ అంటే రైమ్కి ఎంత ఇష్టమో ఇక కెరీర్ విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి ఇలా వరుస విజయాలతో బాలయ్య కెరీర్ పీక్లో ఉంది. ప్రస్తుతం ఎన్బీకే 109 సినిమాతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ విజయాలు కొట్టారు బాలయ్య. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3వ సారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.